ఓకే, డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రీ ఉందా. ఫ్రీ ఉంటే చూపిస్తా, లేకపోతే ఇంకెప్పుడన్నా చూపిస్తా. ఇగో డౌన్ టౌన్, ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుంది. ఫోటోలు దిగుతున్నారు కొంతమంది. 31 degrees వెదర్ అగైన్. ఓకే, నాట్ వెరీ హాట్. సో డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లోకి ఎంటర్ అయిపోయినా. ఈరోజు అయితే ఈ మ్యూజియం ఫ్రీ ఉందని చెప్పిండ్రు. సో మీరు ఏం చేయాలంటే, ఒకసారి మీరు రావాలనుకుంటే ఆన్లైన్ చూసుకోవాలి. వెబ్సైట్ ఉంటుంది, డల్లాస్ వాసులు ఆన్లైన్ చూసుకోండి, వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏ రోజు ఫ్రీ డేస్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి లోపల, అంటే కొన్ని పెయింటింగ్స్, కొన్ని రకాల కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అవి చూడాలంటే డబ్బులు కట్టాలి. అదర్వైజ్ మామూలుగా ఈ అమెరికన్ ఆర్ట్, ఈ మిగతా కంట్రీస్వి ఏవైతే ఉన్నాయో మీరు పార్ట్ 2 చూసి వచ్చిండ్రు అనుకుంటున్నా. సో అవైతే ఫ్రీ, అవి మనం చూసేయచ్చు. ఇవాళ వెదర్ వచ్చి 31 degrees Celsius ఉంది. మాకు ఇక్కడికి రావడానికి మాకు ఒక 40 minutes పట్టింది. మేము ఉండే ఏరియా నుంచి, డల్లస్ మెక్కిన్నీ నుంచి, అంటే ఫ్రిస్కో మెక్కిన్నీ నుంచి ఒక 30-40 minutes పడుతుంది. అండ్ టోల్ లేకుండా కూడా రావచ్చు, టోల్ పెట్టుకొని కూడా రావచ్చు. టోల్ లేకుండా కూడా ఉన్నది, మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 10 minutes డిఫరెన్స్ ఉన్నట్టుంది టోల్కి, నాన్ టోల్కి. అండ్ అది కాకుండా స్ట్రీట్ పార్కింగే ఉంటుంది ఇక్కడ, డబ్బులు కట్టాలి. ప్రతి 3 hours సమ్ $3-4 ఉంది, ఎక్కువేం లేదు పార్కింగ్. అండ్ ఈ మ్యూజియం మొత్తం తిరగాలంటే ఒక 3-4 గంటలు అయితే ఈజీగా పడుతుంది. ఇందాక చూసినాం కదా పాపా న్యూ గినియా, మళ్ళీ అక్కడికి వచ్చేసినాం. ఇండోనేషియా ఆర్ట్. ఇందాక చూసినాం కదా నెక్లెస్. ఇగో ఎగ్జిట్, ఆర్ట్స్ ఆఫ్ పెసిఫిక్ ఐలాండ్స్ ఎగ్జిట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇది ఏంటంటే ఫ్రీ కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. కాకపోతే మనము మెక్కిని అటు ఫ్రిస్కో నుంచి ఇటు డల్లాస్ డౌన్ టౌన్ రావాలంటే టోల్స్ ఉంటాయి కొంచెం, అదొకటి, పార్కింగ్ ఒకటి. ఎంట్రన్స్ అయితే ఫ్రీ, మీరు వచ్చి టైంపాస్ చేసుకోవచ్చు ఇక్కడ. చైనా అండ్ జపాన్ వెరైటీ ఇందాక మనం కింది నుంచి వచ్చాం కదా, అది. ఇగో డు నాట్ స్టెప్, రీచ్ ఆర్ లీన్ అక్రాస్ దిస్ లైన్ అట. వాట్ ఈస్ దిస్? ఇది వుడ్ లాగా అనిపిస్తుంది, బట్ అసలు దీని చరిత్ర ఏంది, ఇది ఏంది చూద్దాం. గ్రాఫైట్ ఏమో, నాకైతే ఏమో కనిపిస్తలేదు, నాకేం అర్థమవుతుంది. ఓకే, వదిలేసేద్దాం అది. ఇంకేమున్నాయి? లెవెల్ 1, లెవెల్ 4 ఆర్ట్స్ ఆఫ్ ది అమెరికన్స్, ఇది ఒక్కటి మిగిలింది కదా. అది మోస్ట్లీ అంతా కవర్ చేసేసిన. మెట్లెక్కి వెళ్తున్నా. అమెరికన్ ఆర్ట్ అంట. పైన కిడ్స్ ఏరియా కూడా ఉన్నట్టుంది, కూర్చోవడానికి ఉన్నాయి. ఎవరైనా టైర్డ్ అయితే మీరు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు అలసిపోతే అట్లా కూర్చోవచ్చు. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫుడ్, వాటర్ తెచ్చుకొని ఇయ్యడు. ఓకే, సో అది మాత్రం ఒక్కటి మీరు చూసుకోవాలి. ఇది ఇక్కడ ఏముంది, డిజైన్ అండ్ డెకరేటివ్ ఆర్ట్. అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకు, పెయింటింగ్లు అవి ఇట్లాంటివే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఏంది ఇది? అలిగేటర్ బాడీ మాస్కా. వామ్మో, ఇది 1900 to 1980 గురేరో, మెక్సికో. కార్వ్డ్ అండ్ పెయింటెడ్ వుడ్ అంట. అంటే మనిషి వేసుకుంటే ఏంది ఇది? ఊరికే డెకరేటివ్ పీస్, ఏదో వుడ్తో తయారైనట్టుంది. డు నాట్ టచ్ మదర్ విత్ ఎ చైల్డ్ ఆన్ హర్ హిప్. ఇది వుడ్తో తయారైనవి. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. ఆర్ట్ స్టూడియో అంట. చూసారా, ఇది ఆర్ట్ స్టూడియో. ఏంది, పిల్లలను కూర్చోబెట్టి ఇక్కడ బొమ్మలు వేపేయడం. ఏంటి ఇదంతా? DMA, డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. ఏంటో ఉన్నాయి ఇక్కడ, అంటే పిల్లలు తయారు చేసినవి ఉన్నట్టున్నాయి ఇవి. ఇట్లా టేబుల్ మీద అన్ని పెట్టారు. మనం మన పిల్లల్ని తీసుకొచ్చి వీ కెన్ జస్ట్ మేక్ దెమ్ టైంపాస్ చేపించచ్చు వాళ్ళకు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇగోండి మ్యాగ్నెట్స్తో బిల్డ్ చేసేవి. ఇట్లా ఆడుకోవచ్చు పిల్లలు, అంతే, ఏమన్నారు. ఇంకా లోపల కూడా ఉంది దీంట్లో కూడా. ఇది ఆర్ట్ స్టూడియో, అంటే డ్రాయింగ్లు ఏమైనా వేయాలనుకుంటే. సో మనం వెళ్ళలేదు, అదేమైనా డబ్బులు కట్టి ఏదైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డ్రాయింగ్లు అట్లాంటివి. ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ హియర్. డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. ఇక్కడ కూడా గోడ మీద రాసి పెట్టింది అమెరికన్ ఆర్ట్ అంట. పెయింటింగ్స్ ఇవన్నీ ఇంకా ప్యూర్లీ పెయింటింగ్స్. ఇవి
పెయింటింగ్స్ ఒక చూపించేస్తే ఇట్లా ఎక్కువ టైం తీసుకోకుండా. ఇంకో ఇక్కడ నిలబడ్డది చూసిరా మళ్ళీ జస్ట్ ముట్టుకోనీయకుండా. అబ్బా చాలా బాగుంది, ఇది బ్యూటిఫుల్ ఉంది. ఇది ట్రంకట, అదే సందూక అంట. అన్ఐడెంటిఫైడ్ ఆర్టిస్ట్ మెక్సికోదంట. ఇది 1700 to 1800 మధ్యలోది. ఆహా భలే ఉంది, ఇది ఏదో భలే ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చీలాసి, వాట్ ఈస్ దట్? అబౌట్ 1770 1790 సిల్వర్ గిల్ట్ అంట దీని పేరు. సిల్వర్ అట, గోల్డ్ కోటింగ్ ఉన్నట్టుంది. ఇది కూడా చాలా బాగుంది. ఏంటిది ఇదంటే చూద్దాం. ఇది ఏందో క్యాబినెట్. ఓ క్యాబినెట్, అక్కడ తాళం కీ హోల్స్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ క్యాబినెట్. 1680 to 1700 అంట. అన్ఐడెంటిఫైడ్ ఆర్టిస్ట్ అండ్ మేకర్స్, లైమా పెరూలో తయారైందంట. బట్ అన్ఐడెంటిఫైడ్ ఎవరు చేశారంటే చాలా ఓల్డ్, 1680 to 1700 మధ్యలో. వెరీ బ్యూటిఫుల్. ఇది ఏదో స్కల్ప్చర్, నేను పాలరాయితో చేసింది ఉన్నట్టుంది. ఓకే అయిపోయింది. అమెరికన్ ఆర్ట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమున్నాయి? ఇది కూడా ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది చూసారా? ఇది కూడా ఒక క్యాబినెట్. ఎప్పటిది? ఇది హై చెస్ట్ ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అయిపోయింది, చూపించాను కదా. ఇది 4th floor, ఇంకా ఫైనల్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్గా ఇది ఇగోండి, చూసారు కదా ఇక్కడ కేఫ్ కిందాక చూపించిన కదా, ఇగో కింద ఇక్కడ ఏమో ఉన్నాయి కుండల్లాగా భలే ఉన్నాయి, మట్టితో చేసిన వాటిలాగా ఉన్నాయి. అర్న్ అంటే అదే కూజానే అర్న్ అంటారు ఇంగ్లీష్లో. అర్న్ విత్ క్రియేచర్స్ అండ్ జియోమెట్రిక్ డిజైన్, అర్న్ విత్ సెంటిపీడ్స్ అంట. సెంటిపీడ్స్ ఇక్కడ కూడా ఏదో ఉంది చూసారా? ఇగో భలే ఉంది. ఇది కూడా చాలా పాత, చాలా యాంటిక్ పీస్ లాగా అయితే ఉంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలైతే లిజన్ టు ఆడియో అబౌట్ దీస్ మోన్యుమెంటల్ స్కల్ప్చర్స్ అంట. మనకంత ఓపిక. See how the work of art was installed అంట. ఇక మనకు ఓపిక ఉంటే రోజంతా కూర్చున్నా టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయింది. ఇంకా 4th floor మీన్స్ వీఆర్ డన్. ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది చూసిరా? ఇక్కడ కూడా ఏదో మనిషి బొమ్మ పెట్టిండు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అది మనకి టైం పాస్ కావాలంటే అట్లా ఎండాకాలం వచ్చేస్తే లోపల ఏసీకి చల్లగా ఫ్రీగా ఎంటర్టైన్మెంట్. ఫుడ్ తెచ్చుకోవచ్చు, మనం తెచ్చుకొని అక్కడ కూర్చొని కూడా తినొచ్చు కావాలనుకుంటే. కాకపోతే అలా కనపడకుండా ఏదైనా బ్యాగ్ లోపల పెట్టుకోవాలి, ఓపెన్గా తినుకుంటూ తిరగొద్దు. ఓకే అది. సో బాబా ఇక్కడ మనం 4th floor నుంచి కిందికి వస్తే 3rd floor ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది, బట్ క్లోజ్డ్ ఉంది. ఫ్రెడరిక్ మాయర్ లైబ్రరీ అంట. ద మాయర్ లైబ్రరీ ఈజ్ క్లోజ్డ్. బట్ అంటే ఎంత అసలు పెడతారు చూడండి, ఇట్లా టైం పాస్ చేసుకోవచ్చు. ఇదన్నీ స్టూడెంట్ ఆర్ట్స్ అంట. ఇవేవో కాంటెస్ట్లు అంట. ఆర్ట్స్ 9th to 12th 2024 స్టూడెంట్ ఆర్ట్ కాంటెస్ట్. ఓకే 12th grade 10th grade ఇగో 10th class వాళ్ళు వేసిన బొమ్మ ఇది. ఇక్కడ ఫీచర్ ఇక్కడ పెట్టినరు అంటే గెలిచిన వాళ్ళవి కావచ్చు ఇవన్నీ. ఇగో 10th grade. మళ్ళీ ఎవరో నైసా కరియా కొపెల్ ఫలక్ ఆర్ట్ స్టూడియో అట. ఎవరో ఆ అమ్మాయి పేరు, ఆర్టిస్ట్ పేరు. ఇగో 9th class వాడు వేసిండట. ఇది 9th class అమ్మాయో మరి అబ్బాయో. సియోయన్ లీ ఫ్రమ్ ప్లేనో అంటే ఇక్కడనే మనకు 20 minutes ఇటుకెళ్ళి, దట్ ఈస్ ప్లేనో. ఇగో 9th grade మళ్ళీ. సో ఇప్పుడు చూసిరా ఈ గోడలకు మొత్తం పిల్లల ఆర్ట్స్. ఇక్కడ 3rd floor ఇదేంటి ఫస్ట్ గ్రేడా? ఫస్ట్ గ్రేడ్ అంట. ఇది ఎవరో 1st class పిల్లలు వేసిన ఆర్ట్. ఇది లూకస్ సేవేజ్ అంట. డల్లాస్ ఆర్ట్ స్టూడియో క్యారల్టన్ ఇడికేలో 30 నిమిషాలు. అవన్నీ సిటీస్ ఇక్కడ డల్లాస్ చుట్టుపక్కల ఉండే సిటీస్. క్యారల్టన్, ఇర్వింగ్, ప్లేనో, ఫ్రిస్కో, మెకిన్నీ. సో మేము ఇప్పుడు వచ్చింది మెకిన్నీ నుంచి. మాకు 40 minutes పట్టింది కార్లో. అండ్ కొంచెం టోల్స్ మేబీ ఒక $5 to $8, $5 నుంచి $8 టోళ్ళు పెట్టుకొని వచ్చాము. అదైతే మనకు టికెట్ వేస్ట్ అయిపోయింది. కానీ ఇగో ఫ్యామిలీ బోర్డ్ రూమ్ అంట. ఇది ఎవరో ఇప్పుడు కట్టించిన వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు ఉన్నది చూస్తుంటే. కాన్స్టెంట్గా క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ బోర్డ్ రూమ్. లెట్స్ సీ అసలు ఏంది ఇది. ఇట్లుంది. వీళ్ళైతే ప్రస్తుతానికి ఎవరు లేవు. ఫ్యామిలీ బోర్డ్. హాయ్.
సో ఆమె ఏం చెప్తుందంటే ఇది ఒక కాన్ఫరెన్స్ రూమ్, ఇది పే చేయాలి అని చెప్తుంది. ఒకవేళ బుక్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఇంకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది చాలా వెరీ స్ట్రాంగ్ గ్లాస్. ఇగో డౌన్ టౌన్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. ఇగో ఇక్కడ నుంచి కూడా ఉంది. యా, ఐఎమ్ జస్ట్ టెలింగ్ అబౌట్ దిస్ హాల్. వాట్ ఈస్ దిస్ ఫర్? బాయ్, హ్యావ్ అ గుడ్ డే. ఆమె క్లీనింగ్, ఆమె జస్ట్ ఏం లేదు అక్కడ ప్రస్తుతానికి క్లీనింగ్ చేస్తుంది. ఇదేదో ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డాలస్ అంట. ఇది క్లోజ్ ఉంది. మ్యూజియం ఆఫ్ ఆఫీసెస్, స్టాఫ్ ఓన్లీ అట్ సైడ్. యా, దిస్ ఈస్ ద 3rd ఫ్లోర్. లెట్స్ గో బ్యాక్ అండ్ సీ. ఇచ్చింది డాట్ స్టూడెంట్ ఆర్ట్ కాంటెస్ట్ అంటే డల్లాస్. సో లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. 3rd ఫ్లోర్. ఇందాక మనం ఫోటో దిగింది. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. బయట కూడా కూర్చోవచ్చు మనం, వెదర్ బాగుంటే. ఎంత బాగుంది చూసిరా. ఫుడ్ కొనుక్కొని అక్కడైనా కూర్చోవచ్చు. ఇప్పుడైతే టైం 2:15 అవుతుంది. ఇగో డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లకెళ్ళి బయటకు వచ్చిన. ఆకలి అవుతుంది. సరే, కార్లో ఫుడ్ ఉంది తెచ్చుకుందామని పోతున్నా. ఇది జేపీ మోర్గన్ చేజ్ బిల్డింగ్. ఇది ఇగో డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. మళ్ళీ కార్ ఇక్కడ ఉంది. మీటర్ పార్కింగ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసినాము. ఫస్ట్ 3 గంటలు పెట్టి తర్వాత ఎక్స్టెండ్ చేసినాము. సో వాడు ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ లేదు అక్కడ. యాక్చువల్లీ వాన్ దగ్గరే కొనుక్కొని తినాలి. కొంచెం ఎక్కువ బర్గర్సే ఉన్నాయి, అవి ఎంత. సో మనం తినము. అందుకే నేను వెళ్ళి కార్లో వెళ్ళి కార్ దగ్గరికి వెళ్తున్నా. సో 2:59 మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినాము. 2 మ్యూజియంలు కవర్ అయిపోయినాయి. అంటే ఇంకా తీరిగ్గా చూడాలంటే టైం పడుతుంది. కానీ నేను మీకు చూపించిన కదా వీడియోలో, అట్లానే నేను ఫాస్ట్గా చూసేసిన. పెద్ద నాకు అంటే ఇంట్రెస్టే, కానీ ఇక ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఉన్నారు కదా, వీళ్ళు అందరూ ఇంటికి వెళ్ళాలనుకో, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అంతంత మ్యూజియంలో అంతంతసేపు చూడడం. సో ఈస్ట్ గరాజ్ ఇక్కడ ఉంది కారు. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ద కార్ అండ్ గెట్ మై ఫుడ్. సో మీకు ఆ ఫుడ్ కూడా చూపించి ఎండ్ చేస్తా ఈ వీడియో. ఏముంది, ఏం తెచ్చుకున్నాం మేమని? ఏం లేదు, సమోసాలే తీసుకొచ్చినాము, ఏం తీసుకురాలే. అవే ఒకటి తినేసి నేను విల్ గెట్ గోయింగ్. ఇంకోటి గరాజులు, ఇవన్నీ పార్కింగ్ గరాజులు, ఇవేమో స్ట్రీట్ పార్కింగ్. ఇగో ఇది మీటర్ ఇట్లా ఉంటుంది. ఓకే, దీంట్లో అక్కడి నుంచి వస్తున్నా. కారు కనిపించాలి అన్నాడే, కనపడలేకపోవడం ఏంటి? ఎక్కడ ఉంది మన కారు? ఇదంతా పార్కింగే, స్ట్రీట్ పార్కింగ్. చూసిరా అక్కడ వరకు. ఇగో ఇక్కడ మొత్తం ఇదంతా మొత్తం ఒక ప్రదక్షిణం చేసి వచ్చిన. ఫైనల్గా కారు కనిపించింది. ఇగో డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. ఇందాక మీకు పైనుంచి చూపించిన ఇది, అక్కడ గ్లాస్ నుంచి. ఓకే, ఇగో తర్వాత మనకి బెల్స్ వినబడ్డాయి కదా. ఇగో ఇక్కడ చర్చ్ ఉంది, ఫస్ట్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ అంట. ఇది బెల్స్ ఏదర్ ఈ చర్చ్ ఇవన్నీ అయి ఉంటాయి, లేకపోతే అగో అక్కడ ఇంకో చర్చ్ ఉంది, అగో దానివన్నా అయి ఉంటాయి. డౌన్ టౌన్ డాలస్, సండే ఎక్స్ప్లోరింగ్ ద మ్యూజియమ్స్. ఓకే, సో ప్రస్తుతానికి కార్ అయితే నాకు కనిపించింది. సో వెళ్తున్నా కార్ దగ్గరికి. ఇది ఇంకో ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఒక ప్రదక్షిణం చేసి ఒక ఎంట్రన్స్ దగ్గర పోయినా, అక్కడ కాదు కారు. ఈ స్ట్రీట్ పార్కింగ్, ఇది ప్యారలల్ పార్కింగ్లో ఉంది. సో పోతున్నా నేను వాకింగ్ టు ద కార్. హోప్ఫుల్లీ ఈ లైన్లోనే ఉంది అనుకుంటున్నా. చెప్పిన అడ్రస్ ప్రకారం అయితే, పార్క్ చేసిన వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం ఎస్, కార్ వచ్చేసింది. పర్ఫెక్ట్, ఐ ఫౌండ్ ఇట్. అది ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. 2:30 అయితే ఏది సమోసా ఏదన్నమాట. ఎస్, మంచిగా ఎండకి వేడెక్కినాయి సమోసాలు. మరి ఇక్కడితోటి ఈ వీడియో సమాప్తం. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. ఇక ఈ వీడియోని మనం ఒక మంచి సీనరీతో ఎండ్ చేద్దాం. ఇగో ఈ చర్చ్, ఇదేమో మనకు మెయిన్ రోడ్. ఓకే, చలో బాయ్ బాయ్.